బయటుంటే ఏంటి పరిస్థితి? అంటే నా ఆరోగ్యం బాగోలేదు, నేను బయటే ఉండాలి, నేను అన్నిటికీ సహకరిస్తానని చెప్తా ఉన్నారు. మీ విశ్లేషణ ఏంటి ఈ అంశం పైన అసలు? అంటే ఆయన ఎవరికి సహకరిస్తారో అది చెప్పాలి. ఫస్ట్ వంశీ గారు ఎవరికి సహకరిస్తారు? ఆయన ఆరోగ్యం బాగానే ఉందండి. ఎందుకంటే మీరు చూశారు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినప్పుడు గుండె పట్టుకుని నాకు గుండె నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం జరిగిందో అందరూ చూసారు. ఆయన నిక్షేపంలో ఉన్నాడు. అదే విధంగా వంశీ గారు పాప అందగాడు, అసలు అందగాడికి ఏమైనా అనారోగ్యం వస్తుందండి? అలాంటి అందగాడు పోయి వాళ్ళు నేను అనారోగ్యంతో ఉన్నానంటే ఎవరు నమ్మడు. కాబట్టి వంశీ లాంటి వాళ్ళని బయట ఉంచకూడదండి. ఎందుకంటే మన పేర్ని నాని గారు ఏమన్నారు? మా కొడాలి నాని వస్తాడు, మా పేరుని సారీ మా వల్లభనేని వంశీ వస్తాడు, వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఏం రాజకీయాలు చేస్తారు వీళ్ళందరండి? వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోలేదు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గట్టిగా తిరగలేరు. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అసలు ముందు వల్లభనేని వంశీ రాగానే పేర్లు తీసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి కలిసారండి? అది పేరు నాని ఎందుకు కలిసాడండి? అంటే ఏ కొడుకుటాన్ని చేస్తున్నాడు? ఇప్పుడు ఎంత క్లియర్ గా సుప్రీంకోర్టు అడిగిందంటే అసలు ప్రభుత్వం ఆ వాదనలు వినకుండా మీరు వన్ సైడెడ్ గా ఎలా ఇచ్చారు అని. మరి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయనకి అతన్ని కోపం వచ్చింది ఆయనకి. నేను రేపటి నుంచి నాకు ఇవ్వకండి కేసులన్నీ అని లాస్ట్ కి ఆయన తిరుపతి ఆ కల్తీ నేది కూడా బెయిల్ ఇచ్చేసి వెళ్ళాడండి. మళ్ళీ మనం మాట్లాడకూడదంటే మనుషులుగా మరి మీకు న్యాయం ఎక్కడుందండి? కాబట్టి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని మీరు నమ్మడానికి లేదు. సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, మేము మెరిట్ జోలికి వెళ్ళటం లేదు, లేకపోతే మేము మరో జోలికి వెళ్ళటం లేదు. ముందు ఇరుపక్షాల వాదనలు వినమని క్లియర్ కట్ గా చెప్పినప్పుడు ఇరుపక్షాల వాదనలు వినాలంటే వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వాలండి. ఆయన బయట ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు సాక్షులు ప్రభావితం చేస్తారు, సందేహం లేదు. వాళ్ళు తిమ్మిని బెమ్మిని చేయటంలో సిద్ధహస్తులు. అంటే చూసాం కదా, కనబడింది కదా, ఎవరైతే మన టీడీపీ కార్యాలయం పైన దాడి సందర్భంలో దాంట్లో కేసు పెట్టిన వ్యక్తి పైన వీళ్ళు కిడ్నాప్ చేయడం ఇవన్నీ చేశారు కదా, కనబడుతుంది కదా. మీరే చూస్తారు. ఎస్, ఒక సత్యవర్ధన్ ఆ సత్యవర్ధన్ ని తీసుకెళ్లి తన సొంత కారులో తీసుకెళ్లి అతని చేత మనకి వెనక్కి తీసుకొచ్చి అతన్ని కాదు అని చెప్పించి అతన్ని మళ్ళీ తీసుకెళ్లి వైజాగ్ లో 10 లక్షలు ఇచ్చి దింపించి, అంటే వీళ్ళకి అతి తెలివి అనమాట. అంటే తప్పు చేసేవాడు ఎంత తెలివి తక్కువగా చేస్తాడో అందుకు ఉదాహరణకి వల్లభనేని వంశీ తన కారులో తీసుకెళ్లి తన ఇంట్లో అసలు ఆ కేసులో అసలు ఆయన ఎక్కడో A25 26 ఎక్కడో ఉన్నారు. ఆయన అనవసరంగా కిడ్నాప్ చేసి దొరికిపోయాడు ఆయన. అదే నేను అనుకుంటే, అంటే వీళ్ళు తొందరపాటు ధోరణి. తప్పించుకోవాలనుకుంటే ఇట్లాగే దొంగలు దొరుకుతారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటున్నాడు? మేము వస్తాము, మా కార్యకర్తలు నేను ఆపలేను, 3 కళ్ళు మూసుకోండి. అసలు ఆయన ఏం చెప్తున్నాడండి? మా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను అనేవాడు రేపు పొద్దున మళ్ళా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏం చేస్తాడండి? ఇప్పుడు నీ కార్యకర్తలు నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? నువ్వు పైగా మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే నువ్వు రాష్ట్రాన్ని ఇలా దోచావు. ఇందాక మన కిరణ్ గారు చెప్పినట్టుగా మళ్ళా 11 ఏంటనమండి, 0 వస్తుంది వాళ్ళకి. వై నాట్ 175 అన్నారు కదండి. వై నాట్ 175 కూటమి కని నేను అంటున్నా. కూటమి ఖచ్చితంగా 175 వస్తాయి. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా రపరప రాజకీయాలు అంటాడు, లేకపోతే నరికేస్తాం చంపేస్తాం మా వాళ్ళు, మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కార్యకర్తలకు ఆయన హింట్ ఇస్తున్నాడు. మీరు గమనిస్తే కనుకైతే మీరు రెచ్చిపోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని బయట ఉంచకండి దయచేసి. ఆయన తీసుకెళ్లి జైల్లో పడేయాలి. మిథున్ రెడ్డి ఇంకా దొరకలేదు. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా డేంజర్. అంటే అది మద్య కుంభకోణం కావచ్చు, ఇది అక్రమ మైనింగ్ కావచ్చు, ఏదైనా మీరు ఒక విషయం మాత్రం గమనించండి పవన్ గారు. మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న 10 మందో 15 మందో ప్రతి ఒక్కళ్ళు కూడా అవినీతిలో కూరుకుపోయారు. అక్రమ 10 మంది ఎందుకండి, అప్పుడున్న క్యాబినెట్ మొత్తం క్యాబినెట్ లో ప్రతి శాఖలో జరిగాయి. మొత్తం 175 మంది చేశారు. లేదా క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి దాంట్లో ఇప్పుడు రోజాను చూస్తే ఆడుదామాంధ్ర, లేదంటే ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో, తర్వాత ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఆబ్కారీ శాఖ, దీనికి సంబంధించి మద్యం కుంభకోణం దాంట్లో ఆయన ప్రమేయం లేకపోయినప్పుడు ఆయన శాఖనే. మరి మీరు ఇంకా సో ఇట్లా ప్రతి దాంట్లో కదా అన్నిట్లలో. నేను అనేది అదే, నిన్న రోజా గారు వెళ్ళి నా మంత్రి ఏదో చెప్పి ఆవిడేమో కేసు ఫైల్ చేయమంటుంది. ముందు రోజా గారి మీద మీరు కేసులు పెట్టండి. ఆవిడ నోరు ఎట్లా పడేస్తుంది మా ఎమ్మెల్యేల మీద? గాలికి గెలిచారు ఎమ్మెల్యేలందరూ నేను ఒక మాట అంది ఆవిడ. వీళ్ళందరూ తప్పులు మాట్లాడచ్చు. రోజా గారు అంటే ఆవిడ ఎట్లా
రైట్ రైట్ అండి రైట్. నేను అనేది ఏంటంటే వీళ్ళందరినీ మీరు ముందు జైల్లో పడేశాక ఆ కేసులు ఫర్దర్ గా వాటితో నడుస్తాయి సార్. కాబట్టి ఎవరిని కూడా మీరు వదిలిపెట్టద్దు, బయట అసలు ఉంచద్దు. వీళ్ళు చాలా డేంజర్ సొసైటీకి. కృష్ణకాంత్ గారు, సార్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు కావచ్చు, లేదంటే మళ్ళీ అదుపులోకి తీసుకోవడానికి ఇప్పుడు బయట ఉంటే ఏం జరుగుతుంది?